పిల్లల మరో బ్రేక్ ని చూస్తున్నాం. తనను తెలంగాణలోనే కొనసాగించాలని డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అమరపాలి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ను ఆశ్రయించారు. అమరపాలితో పాటు మరో ముగ్గురు అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు అమరపాలి, వాకటి కరుణ, వాణిప్రసాద్, ఏపీలో పనిచేస్తున్న సృజన క్యాట్ను ఆశ్రయించారు. డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేశారు. ఇక తనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేయాలని అమరపాలి, వాకటి కరుణ, వాణిప్రసాద్ ఏపీలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సృజన వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇక వారి పిటిషన్లపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టనుంది. ఏపీకి కేటాయించిన తెలంగాణలో కొనసాగుతున్న వారిలో ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, వాకటి కరుణ, రొనాల్డ్ రూస్ అమర్పాలి, అదేవిధంగా ప్రశాంతి, ఐఏఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నారు. ఇక తెలంగాణకు కేటాయించిన ఏపీలో కొనసాగుతున్న వారిలో ఐఏఎస్ అధికారులు సృజన, శివశంకర్, హరికిరణ్ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనను తెలంగాణలోనే కొనసాగించాలని డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అమరపాలి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ను ఆశ్రయించారు. అమరపాలితో పాటు మరో ముగ్గురు అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. ఇక